ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా కేసులు పెట్టి నిర్బంధించి అరెస్టులు చేస్తూ ఉంటే మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా కళ్ళు మూసుకొని బ్రెయిన్ వాడకుండా రిమాండ్ విధిస్తున్నారు అని పలు సందర్భాల్లో ఆక్షేపించిన గౌరవ హైకోర్టు వారు తర్వాత ఒక స్పెషల్ సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడైనా సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి మెజిస్ట్రేట్లు కనుక రిమాండ్లు విధిస్తే వాళ్ళ మీద ఫస్ట్ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామన్నారు. మళ్ళీ ఆ సర్క్యులర్ని సవరించుకుంటూ శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. సో ఈ సర్క్యులర్ తర్వాత బహుశా ఒక మెజిస్ట్రేట్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే ఆ సిచ్యువేషన్ అయితే వచ్చినట్లుంది. మరి హైకోర్టు ఎలా ముందుకెళ్తుందో తెలియదు. తాజాగా తురకా కిషోర్ని, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ని మొన్న కేసులో అరెస్ట్ చేసినటువంటి ఆ పిటిషన్, వాస్తవానికి వాళ్ళ భార్య గారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దాన్ని వరుసగా 3-4 రోజుల నుంచి హైకోర్టు విచారించుకుంటూ వస్తూ ఉంది. తాజాగా ఈ పిటిషన్ సందర్భంగా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. తురకా కిషోర్ది అక్రమ అరెస్ట్ అని, ఒక్క సెకండ్ కూడా ఆయన జైల్లో ఉండడానికి వీల్లేదు అని, ఆయన అక్రమ అరెస్ట్, ఒక్క సెకండ్ కూడా జైల్లో ఉండకూడదు, పోలీసులు అన్ని నిబంధనలు ఉల్లంఘించారు, మెజిస్ట్రేట్ కూడా నిబంధనలు పాటించలేదు, ఏం రిమాండ్ రిపోర్ట్ రాశా రిమాండ్ రిపోర్ట్ పద్ధతి కూడా లేదు, ఏమన్నంటే ఆయన బెయిల్ పిటిషన్ వేయలేదు కాబట్టి రిమాండ్ వేసాము, ఆయన రిమాండ్ రిపోర్ట్ తీసుకోలేదు, ఏంటివి కారణాలన్నీ కదా, బెయిల్ పిటిషన్ వేయకపోతే అక్రమంగా రిమాండ్ విధించేస్తారా, ఆయన మేము ఒక్క సెకండ్ కూడా లోపల పెట్టడానికి లేదు, విడుదల చేస్తామన్నప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది అసలు వాళ్ళు మా రిమాండ్ను ఛాలెంజ్ చేయలేదు కదా, పిటిషన్లో హెబియస్ కార్పస్ పిటిషన్ మాత్రమే వేశారు, మా రిమాండ్ను ఛాలెంజ్ చేయలేదు కదా అంటే అప్పుడు హైకోర్టు అవునా సరే ఇప్పుడు ఈ పిటిషనర్కు వెసులుబాటు ఇస్తూ ఉన్నాం, మీరు ఈ రిమాండ్ను ఛాలెంజ్ చేసుకుంటూ మళ్ళీ ప్రధాన పిటిషన్ ఇంకోటి వేయండి, మీకు అసలు వెసులుబాటు ఇస్తున్నామని చెప్పింది హైకోర్టు తురకా కిషోర్ వాళ్ళ భార్యకు. సరే అని ఒక అనుబంధ పిటిషన్ వేశారు రిమాండ్ను ఛాలెంజ్ చేసుకుంటూ. దాన్ని ఈరోజు గురువారం విచారించి తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తాం, మీకు అవసరమైతే వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకోండి, ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పింది హైకోర్టు. క్లియరా? ఇల్లీగల్ అరెస్ట్, ఇల్లీగల్ రిమాండా? మరి చట్ట ప్రకారం శాఖాపరమైన చర్యలు మెజిస్ట్రేట్ మీద హైకోర్టు ఏమైనా కనుక ఆదేశాలు ఇస్తారా చూడాలి. శాఖాపరమైన ఏమైనా విచారణ జరిపిస్తారా అని ఇష్ట రీతిన ఎప్పుడు బుద్ధి పడితే కేసులు పెట్టి, ఎప్పుడు బుద్ధి పడితే అరెస్టు పెట్టి, ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఇంకా కీలక వ్యాఖ్య కూడా చేసింది. ప్రభుత్వ న్యాయవాది తురకా కిషోర్ మీద హత్యాయత్నం కేసు పెట్టాము అని అంటే, మీరు హత్యాయత్నం కేసు ఆయన మీద ఎందుకు, మా మీదైనా పెడతారు, మీ గురించి మాకు తెలియదా అన్నారు. హత్యాయత్న కేసు ఎవరి మీదైనా పెడతారు, మీరు పెట్టడమే కదా, దానికి పరిస్థితులకు దారి తీసేయాలేదని మెజిస్ట్రేట్లు చూడాలి కదా అని. సో ఓవరాల్గా మెజిస్ట్రేట్ని తీవ్రంగా ఆక్షేపించి ఇల్లీగల్ అరెస్ట్ అని ఒక సెకండ్గా లోపల ఉన్నప్పుడు ఇది ఒక వర్స్ట్ రిమాండ్ రిపోర్ట్ అని ఆయన విడుదలకు సిద్ధపడ్డారు. మరి ఇప్పుడు మెజిస్ట్రేట్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా లేదో చూడాలి.